సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజావాణి కార్యక్రమంపై దరఖాస్తుదారులు వినూత్న నిరసన చేపట్టారు. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా ప్రజావాణిలో అర్జీలు ఇస్తున్నప్పటికీ తమ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించిన ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని మండిపడ్డారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు న్యాయం చేయడానికి కాకుండా కేవలం అర్జీలు తీసుకునే కార్యక్రమంగా మారిపోయిందంటూ విమర్శించారు. వెంటనే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి, వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్తబుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో